హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్. మనము బెంగళూరు నుంచి అయితే ఇథియోస్ కార్ అయితే వెహికల్ వచ్చేసి ప్రజెంట్ యాదగిరిగుట్ట వరంగల్ హైవేలో ఉంది. HR26BL0413 వెహికల్ వచ్చేసి టయోటా ఇథియోస్ జీ పెట్రోల్ వేరియంట్ 2011 మోడల్ అండి. వెహికల్ చాలా ఎక్సలెంట్ ఇంజన్ ఉంది. టైర్లు 80 to 90% టైర్లు అయితే ఉన్నాయి. మొత్తం సీల్ టైర్లు చాలా నీట్గా ఉంది. ఇంజన్ సాలిడ్ ఉంటుంది. మనకు డిక్కీ స్పేస్ మనకు కావాల్సింది బూట్ స్పేస్ అండి. 595 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది బూట్ స్పేస్. గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయండి. గ్లాసులు టోటల్ గ్లాసులు మిర్రర్స్ అయితే ఎక్కడ చేంజ్ అయితే కాలేదు. మనకు మెయిన్ ఫ్యామిలీలకి బూట్ స్పేస్, ఇంత బూట్ స్పేస్ ఉన్న కార్ అయితే కష్టం అండి. మనకి దగ్గర 600 లీటర్ల కెపాసిటీ, అంటే ఒక చిన్న ట్యాంక్ లాగా ఉంటుంది. కార్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం ఏం లేదు. మంచి బూట్ స్పేస్ ఉంటుంది. కింద మనకు స్పేర్ వీల్ ఉంటుంది. స్పేర్ వీల్ ఉంది. స్పేర్ వీల్ జాకీ అన్ని పాన్లు ఉన్నాయి. ఈ టైర్ కూడా 50% అబౌవ్ టైర్ ఉంది. డిక్కీ కూడా ఎక్కడ తలగలేదు. జస్ట్ టచ్ అప్ వర్క్. బండి ఇక్కడ ఎండలో పెట్టడం వల్ల కొంచెం లైట్ గా షేడ్ అయింది వెనకాల డిక్కీ మీద. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి, డ్రైవర్ సైడ్ చాలా నీట్గా ఉంది. మనకు హైవేలో ఆపి తీస్తున్నాము. దీనికి చిన్న గీత అయితే ఉంది డోర్ కి. ఇక్కడ రస్ట్ అయితే రాలేదు. డోర్ కి అయితే ఒరిజినల్ ఉంది. ఇంటీరియర్ లో స్పేసీగా ఉంటుందండి, అంటే చాలా కూర్చోడానికి కన్వీనియంట్ ఉంటుంది. హైట్ 6.5 feet ఉన్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు. మనకు లెగ్ రెస్ట్ అంటారు, ఆర్మ్ రెస్ట్, లెగ్ రెస్ట్ లాగా ఇది కూడా మనకు కంఫర్ట్గా ఉంటుందండి కూర్చోడానికి. ఎంత హైట్ లావు పర్సన్స్ ఉన్నా కూడా మనకు కూర్చోడానికి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. వెహికల్ ఇంటీరియర్లో ఏసీ సంబంధించిన సిస్టమ్ చాలా వర్క్ చేస్తుంది, పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది. ఏసీలో దగ్గర బెంగళూరు నుంచి వెళ్ళి 700 చిల్లర కిలోమీటర్స్ వచ్చింది. వెహికల్ మైలేజ్ అయితే లీటర్కి 18 పైన వస్తుంది మనకు పెట్రోల్లో. వెహికల్ అయితే ఎలాంటి చెక్ లైట్స్ లేవు. 70 రీడింగ్ చూపెడతా. 72,592 కిలోమీటర్లు. మనకైతే రీడింగ్ అయితే ట్యాంపర్ అయితే కాదండి, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉంది. మనకు ఛార్జింగ్ పోర్టల్, మనకు ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా ఛార్జింగ్ పోర్టల్. చిన్న సౌండ్ వస్తుంది. మన డోర్ ఓపెన్ ఉందని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇక డోర్ ఓపెన్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ప్రతి ఒక్క వర్క్ ఇస్తుంది. ఇథియోస్ టయోటాలో ఈ ఇథియోస్ అనేది మంచి సేల్ ఉన్న కారు. ఇప్పటికి కూడా తిరుమల తిరుపతి కానీ, అనంతపూర్ కానీ ట్యాక్సీ, అంటే మనకు ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ట్యాక్సీ తిరగడానికి అయితే చాలా వర్క్ చేస్తుంది. షోరూమ్తో వచ్చిన పంచెస్ అయితే ఇక్కడ రిప్లేస్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ప్రతి ఒక్క పిల్లర్లో చెక్ చేసి చూపెడతాం మీకు. ఇక్కడ షోరూమ్తో వచ్చిన రోబోటిక్ పంచులు క్లియర్ చూపెడుతున్నా. రోబోటిక్ పంచులు ఇది నల్లగా పట్టుకుంది. మనకు ఎండలో పెట్టద్దండి కార్లను. ఎండలో పెడితే ఈ కలర్ షేడ్ అవడం కానీ, ఈ లబ్బర్ అరిగిపోవడం కానీ జరుగుతుంది. నాన్ పొల్యూషన్ ఉంటుంది. టయోటా చూసుకోవచ్చు. 2011 క్లియర్ చూసుకోండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి వెళ్ళి బ్యాక్ గ్లాస్ వరకు ఏ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ అయితే కాలేదు. వెహికల్ కు చిన్న టచ్అప్, ముందు బంపర్కి వెనక బంపర్కి డోర్లకు అయితే చిన్న స్క్రాచ్లు ఉన్నాయి. వాటిని టచ్అప్ వర్క్ అంటారంటే అవి చేసుకోవచ్చు, లేదా ఇట్లా కూడా నడుపుకోవచ్చు అండి. మనకి ఏం లేదు. టైర్లు కూడా సీల్ టైర్లు అండి. ఆల్మోస్ట్ 90% టైర్లు అయితే ఉన్నాయి. కాంటినెంటల్ టైర్లు 90% అయిపోయినాయండి. టైర్లు అది ఇయర్ కోడ్ కూడా చూపెడతా. ఇయర్ కోడ్ కూడా చూస్తే మనకు రీసెంట్గా అయితే టైర్లు సాకర్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు. కుడిపక్క ఫెండరు చిన్న లైట్ ఒకసారి టెప్లాన్ కోటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది కారు. డ్రైవర్ సైడ్ డోరు, వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. మనకు స్పేస్, డ్రైవింగ్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సీటింగ్ చాలా బాగుంటుంది. లోపల చూసుకోవచ్చు. లోపలైతే వెనకాల కూర్చున్న వాళ్ళకి నలుగురు అయితే కూర్చోవచ్చు అండి. అంటే అంత స్పేస్ ఉంటుంది. ముగ్గురు కంఫర్ట్ కూర్చోవచ్చు. కొంచెం బక్క పల్చ ఉన్న వాళ్ళైతే నలుగురు కూర్చోవచ్చు.
వెహికల్ చాలా అంటే పర్ఫెక్ట్ ఉంది. మనకు వరంగల్లో అయితే కార్ అందుబాటులో ఉంటుంది. 2011 72,000 కిలోమీటర్ తిరిగింది. ఇథియోస్ జీ పెట్రోల్ వేరియంట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఆల్ గ్లాసులు ఒరిజినల్, ఎక్కడ కూడా గ్లాస్ చేంజ్ కాలేదు. చిన్న చిన్న టచ్ అప్ వర్క్ అయితే ఉంది. వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ స్టార్ట్ చేసి ఒకసారి చూపెడతా. వెహికల్ అయితే మనం హైవేలో పెట్టి తీసుకోవడం జరిగింది. చాలా పర్ఫెక్ట్ ఉంది. రెడ్ కలర్లో టైర్లు 80% అయితే మంచిగా ఉన్నాయి. ఏసీ వర్క్ చేస్తుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్లో ఓకే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటుంది. వెహికల్ స్టార్ట్ చేసిన ఎలాంటి నాయిస్ లేకుండా స్టార్ట్ అయితే అయిపోయింది. హ్యాండ్ బ్రేక్ వేసిన సింబల్ ఒకటి అవుతుంది. సరే ఇంజన్ చూపిస్తా. ఇంజన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు. మనకు నడిపేటప్పుడు తెలుస్తుందండి పికప్. పెట్రోల్లో మెయిన్ ఏంటంటే ఇంజెక్టర్లు ఉంటాయి, అది మనకు ఈ ఎక్కడ కూడా మనకు ఆయిల్ లీకేజ్ ఉండదైతే లేదు. ఇంజన్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. ఆప్రాన్లు అయితే ఎక్కడ కూడా మనకైతే మిస్ కాలేదు. కుడిపక్క ఎడమ పక్క ఆప్రాన్లు అయితే రిపేర్ అయితే కాలేదు, ఒరిజినల్ ఉంది. రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు. రేడియేటర్ పట్టి కూడా ఎక్కడైతే రీప్లేస్ అయితే కాలేదు. మనము జనరల్గా సర్వీసింగ్ చేయించుకోవాలి. రేడియేటర్ మనకు కూలెంట్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, రేడియేటర్ క్లీన్ ఉందా లేదా, ఒకసారి మన కూలెంట్ ఆయిల్ ఎంత ఉంది, కూలెంట్ ఆయిల్ డబ్బా కూడా, ఇవన్నీ రెగ్యులర్గా చెక్ చేసుకుంటే వెహికల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాటరీ కూడా అండర్ వారంటీ ఉంది. అంటే ఆమరాన్ బ్యాటరీ 2023 బ్యాటరీ అయితే ఉంది. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది. బానెట్ కూడా ఒరిజినల్ ఉంది. బానెట్ కూడా షోరూమ్ బానెట్, ఎక్కడ కూడా రీప్లేస్ కాలేదు. ఇంజను చాలా సైలెంట్గా ఉంది. మనకు 1500 cc ఇంజను పర్ఫెక్ట్ ఉంటుంది. మైలేజ్ కూడా 18 దాకా వస్తుంది. మనకు కంపెనీ ఇచ్చింది అయితే 18, మనకి ఇంకా మెల్లగా అయితే 20 దాకా వస్తుంది. వెహికల్ మంచి కండిషన్లో ఉంది. పెట్రోల్లో మంచి మైలేజ్ 18 వస్తుందండి. మనకు ఫ్యామిలీ స్పేస్ కోసం అయితే తీసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా మొత్తం చూపెట్టిన. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వర్కింగ్ అయితే ఉంది. వెహికల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. స్టార్టింగ్ చేసి పోతున్నా మీకు. తాజా టిఫిన్స్ అట మనకు అక్కడ పక్కన ఉన్నది. ఓకే, వెహికల్ అయితే చెప్తున్న ప్రైస్ 2,10,000 విత్ ట్రాన్స్పోర్ట్, ఎన్ఓసి, కమిషన్ అయితే 10,000 ఉంటుంది. 2,20,000 అయితే బండి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ కార్ రిక్వైర్మెంట్ ఉన్నా మాకు టోకెన్ అమౌంట్ మీద అయితే మీకు వెహికల్ చూస్తాం. తర్వాత వెహికల్ వచ్చిన తర్వాత ఫుల్ అమౌంట్ అయితే కట్టాలండి. మన దగ్గర కూడా ఇప్పుడు మొన్న పెట్టిన షిఫ్ట్ కార్ 2010 అది సోల్డ్ అయిపోయిందండి. ఇంకొకటి జెన్ కారు పెట్టినా అది కూడా సోల్డ్ అయిపోయింది. ఇంకొకటి లినియా, ఫియట్ లినియా, అది కారు కూడా సోల్డ్ అయిపోయింది. 3 కార్లు 3 డేస్లో 3 కార్లు అయితే సేల్ అయినాయి మన 3-4 రోజుల కింద. ఇంకొకటి వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ పెట్రోల్ ఆటోమేటిక్ డిజైర్ ఉంది. VDI ఐటెన్ ఆస్టా ఆప్షనల్ అవుతుంది మనకు బెంగళూరులో. మిగతా కార్ల గురించి డీటెయిల్స్ ఒక వీడియో తీస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఢిల్లీ కార్ సిద్దిపేట. 80 స్పీడ్ మాత్రం లిమిటెడ్. ఇక్కడ అంత మించి దాటితే మాత్రం స్పీడ్ గానే పట్టేస్తుంది, మనకు చలన అయితే పడుతుంది. జాగ్రత్త నడపాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అన్ని రకాలుగా ఆప్షన్ తీసుకోవాలండి. ఏసీ అయితే చిల్డ్ వస్తుంది. ఏసీ అయితే వేసిన ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది. విత్ ఇన్ 1 minute ఫుల్ చిల్డ్ అయిపోతే. టయోటా మంచి అట్లా అంటే ఏసీ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. హారన్ కూడా వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. మీకు వెహికల్స్కి ట్యాక్స్ గురించి అయినా పర్లేదు, లేకపోతే మీకు రిక్వైర్మెంట్ కార్ల గురించి అయినా, కొత్త కార్ నేర్చుకునే వాళ్ళకైనా మీకు వెహికల్ ఎలాంటి కార్ తీసుకుంటే మీకు ఉత్తమం అని చెప్పి చాలా మందికి అయితే నేను అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొనే వాళ్ళకు కొంచెం డౌట్స్ ఉంటాయి, కొత్తగా కారు యూజ్ చేసుకునే వాళ్ళకు. అలాంటి డౌట్ కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను మీకోసం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కార్ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ, జై హింద్.